నమస్తే గురువుగారు. నేను హైదరాబాద్ నుంచండి. కోంపల్లి. నన్ను జాయిన్ చేసింది పట్టాభి వెంకటరమణి మా అక్క. విజయవాడలో ఉంటారు. మొత్తం అంతా బాగా చేశానండి. అన్నీ 7 డేస్ ఒక లైను. 7 డేస్ దాటిన తర్వాత ఈ నెక్స్ట్ ఉన్నాయి కదండీ! ఈ డేస్ అయితే చాలా జరిగింది. ఇక్కడే నా వెయిట్ గాని, ఏదైనా అన్నీ తగ్గడం అన్నీ కూడా ఇటువైపే జరిగింది. ఫస్ట్‌లో అంత అవ్వలేదు నాకు. 69 ఉండేదాన్ని. ఇప్పుడు 63.8కో ఎంతకో వచ్చాను. చూసినోళ్ళు గూడా అందరూ అంటున్నారు, "బాగా తగ్గిపోయావు" అని. అందులోనూ కరెక్ట్‌గా మీరు దసరా టైంలో చేయించారు. అది అమ్మవారిది, అయ్యవారిది ఇద్దరిది కలిపి చేసేసినట్టు ఉంది నాకు. జరిగిందండి. ఎక్కడా కూడా నేనేమి వేరేగా ఏం తీసుకోకుండా కొద్దిగా ఫ్రూట్ జ్యూస్ కొద్దిగా తగ్గిపోయింది నాది ఈ 11 డేస్‌లో. కాకపోతే వాటర్ అని, పార్లీ అని, రాగి జావ అని ఇవి తాగాను. ఈ 9 డేస్ అయితే నేను అసలేమి తిననండి. కానీ ఇందులో కూడా కొంచెం వాటర్ అవి బాగా ఎక్కువగా తాగాను. ఎక్కువ వాటరే తాగాను చెప్పాలంటే. బావుందండి. పొద్దున్న ఎనర్జేషన్ ఇచ్చింది గూడా వెళ్తుంది. ఎప్పుడైతే 8:30 అవుతుందా? ఎప్పుడు గబగబా వెళ్లి కూర్చుందామా అనే ఉండేది నాకు. ఒక్క రోజు మిస్ అయ్యానంతే మొన్న. ఆహా! సారీ సార్. అందు దసరా శుభాకాంక్షలండి గురువుగారు మీకు. మా హ్మ్. గ్రూప్ సభ్యులకు కూడా అందరికీని. హ్మ్. అయితే 69 పాయింట్ ఉండేదాన్నండి. ఇప్పుడు 63.8కొచ్చాను. ఇంచెస్ కూడా బాగా తగ్గింది. సైట్స్ అని మొత్తం హ్మ్. చూసినోళ్ళు చెప్తున్నారే, "ఏంటి ఇలా అయిపోయావు" అని అడుగుతున్నారు. ఎందుకంటే నేను కొంచెం బుజ్జిగా ఉంటానండి లావుగాను. ఆ! 72, 71 అలా ఉండేదాన్ని. 69 దగ్గర ఉన్నప్పుడు ఇది స్టార్ట్ జేశాను. మన శక్తిపాదం స్టార్ట్ చేశాను. అది కూడా మొన్న జాయిన్ అవుదాం అనుకున్నప్పుడు అవ్వలేదు. ఎందుకో దేవుడు ఇప్పుడు దసరా టైంలో జాయిన్ జేశాడు. దీనికి మా అక్కకి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ముందు గురువుగారు మీరు మమ్మల్ని చాలా జాగ్రత్తగా చేయించారు. ఎంతమంది ఎంతలా చెప్తున్నా ఎవరిని విసుక్కోవట్లేదు. అందరికీ అన్నీ చెప్తున్నారు. ఇంకా ఏవేవో చెప్తున్నారు అందరూ. నాదేదైనా ప్రాబ్లమ్ ఉన్నా వాళ్ళు చెప్పిన దాంట్లోనే సొల్యూషన్ దొరికేసేది నాకు. ఇంకా అలాంటప్పుడు మళ్ళీ నేనింక అడిగి అనేసి అడగలేదు, మాట్లాడలేదు. అందరూ కూడా చాలా చేస్తున్నారు. వాళ్ళందరూ చెప్పింది కూడా చాలా వాళ్ళ అనుభవాలు చెప్తున్నారు గదండీ చేసినవన్నీని. ఒక్కొక్కళ్ళు ఒకలాగా అవన్నీ బాగానే మైండ్‌లోకెక్కుతున్నాయి. ఆహా! ఇలా చెయ్యాలి, ఇలా చేయకూడదు అని కూడా తెలుస్తుంది. కాళ్ళు నొప్పులుండేవి మోకాళ్ళు. నేనసలు కింద కూర్చోలేకపోయేదాన్ని. ఒక 3 మంత్స్ నుంచి. బ్యాక్ పెయిన్ ఉందని ఒకసారి ఇవన్నీ తగ్గాయండి నాకు. చాలా సేపు కూర్చోగలుగుతున్నాను. పారాయణంలో కూడా ఎక్కువ సేపు కూర్చోలేకపోయేదాన్ని. పైకి కూర్చునేదాన్ని. అలాంటిది అలా కిందనే కూర్చొని మొత్తం పారాయణం అంతా చేస్తున్నాను. లలితా పారాయణం ఏంటి అన్నీని. చాలా నాకైతే చాలా ఆనందంగా ఉందండి. మళ్ళీ చేస్తా నవంబర్‌లో కూడా నేను. ఎవరో చెప్పారు. దోమలు కుట్టట్లేదు. అంతా బావుందని. నిజంగానే అది కూడా కరెక్టేనండి. మాకైతే అలాగే అనిపించింది. అవును కదా! కరెక్టే కదా! అనిపించింది. అదొకటి. ఏదైనా సరే నెమ్మదిగానే మాట్లాడతాను. ఇంకా నెమ్మదయిపోయింది. ఆ! ఏదైనా పాజిటివ్‌గానే తీసుకుంటున్నానింకా. నెగెటివ్ వైపుకెళ్ళట్లే. సరే అంటే సరే. వద్దు అంటే వదిలేయడం. అట్లా వచ్చేసింది మొత్తానికి. థాంక్ యూ గురువుగారు. ఆల్‌రైట్. యెస్. థాంక్ యూ. గురువుగారు మీరైతే మట్టుకు నిజంగా శివుడి గురించి చెప్తారు గదా! ఈశ్వరుడి గురించి. అదైతే నాకు మైండ్‌లో అలాగే ఎళ్ళిపోయింది. అప్పటినుంచిని. పని చేస్తున్నా, ఏం చేస్తున్నా శివ, శివ అనుకుంటూనే ఉంటాను నేను.
ఎవరేమన్నా ఏమంటారు తీసేస్తున్నాను బుర్రలోంచి బయటకి. అది పెట్టుకోకూడదు ఎక్కువ సేపు. నా హెల్తే పాడైపోద్ది కదండీ! అందుకనేసి ఇవన్నీ తెలుసుకున్నా ఇందులో. వాటర్ అవన్నీ తాగడం వల్ల మన లోపలున్న మొత్తం అంతా గూడా క్లీన్ అయిపోతదని అర్థమైంది. పాపం ఎన్ని సార్లో మా అక్క చెప్పింది. చెయ్యి చాలా బావుంది, మంచిది అనేసి. ఆల్రెడీ నన్ను చూసి మా ఫ్రెండ్స్ కూడా ఇద్దరు జాయిన్ అవుతానన్నారు. నవంబర్‌లో జాయిన్ చేయమని అని నేను చెప్పాను. అప్పుడు మీరు డేట్ ఇచ్చినప్పుడు వాళ్ళకి నేను పంపిస్తాను. వాళ్ళని జాయిన్ అవ్వమని. చూసినోళ్ళైతే అంటున్నారండి తగ్గాను అని. మరేమో అయితే బానే ఉంది. అంతా బావుంది. తిమ్మిర్లు గూడా రావట్లేదండి గురువుగారు. కింద కూర్చుంటే తిమ్మిర్లు గూడా తగ్గిపోయినియి. నాకు చేతికి నరాల నొప్పులుండేవి. అవి కూడా తగ్గినియి. గురువుగారు ఈ ఈ మాకు ఒక పెద్ద అంతే చెప్పలేకపోతున్నాను. నాకంత ఆ టీచర్లు వాళ్ళు మాట్లాడేలాగా నాకు రాదు. ఒక దైవం అంతే మీరు మాకు. మాలాటి వాళ్ళకి. ఎందుకంటే మేము ఇంట్లోనే ఉంటాం గదా! మేమేం ఆఫీసులకి అవి వెళ్ళము. ఇంట్లో వర్క్ చేసుకోవడం ఇదే పని సరిపోతది మాకు. ఇలాంటి మా ఇంట్లో ఉన్న వాళ్ళని కూడా మాలాంటి వాళ్ళని కూడా పెద్దవాళ్ళని, చిన్నవాళ్ళని నాకు 48 ఇయర్స్ అండి. కొంచెం ఎక్కువగా లావుగానే ఉండేదాన్నండి. 75 దాకా ఉండేదాన్ని. చాలా తగ్గిపోయింది. ఫుడ్ మీద కూడా అంతా పోయిందండి నాకు. మైండ్‌లోని ఇంట్రెస్ట్ పోయింది. అవి తినాలి, ఇది తినాలి అన్నది కూడా పోయింది మొత్తం. ఎప్ కాతే జ్యూసులెక్కువ తాగలేదండి నేను. ఎప్పుడైనా అప్పుడప్పుడు తాగేదాన్నంతే. నాకు హెల్త్ అయితే చాలా బావుందండి. నేనసలు ఇప్పటికొచ్చి ఏ షుగర్, బీపీ ఏ టాబ్లెట్‌లు నాకు తెలీదు. ఇప్పటికొచ్చి నేనేం వేసుకోలేదు. నాకన్నీ బానే ఉన్నాయి. అవన్నీ కూడా మొత్తం. ఎప్పుడు రాలేదు. ఒక నాకు నరాల వీక్‌నెస్ ఒకటే ఉందండి. అది కూడా ఇప్పుడు నాకు రావట్లేదు. నా చేతులు అవన్నీ కూడా గట్టిగా గ్రిప్పొస్తుంది. ఏదైనా పట్టుకుంటే గబుక్కున పడిపోద్ది నా చేతిలోంచి. అలాంటివి అవి కూడా గట్టిగా పట్టుకోగలుగుతున్నాను. అంతా మీరిచ్చిన ఎనర్జేషనే అనుకోవాలంతే. శక్తిపాతంలోని మార్నింగ్ పూట ఆహ్, థాంక్ యూ గురుగారు. రైట్. సర్వం శివముగ్రహం.